సో నమస్తే అండి. మనము ఈరోజైతే ఉదయము చెన్నమల్ల చైతన్య అన్ననైతే ఇంటర్వ్యూ చేసినాం కదా. సో పాత యూనివర్సిటీ ముచ్చట్లు, అదేవిధంగా ఇప్పుడు కొత్త యూనివర్సిటీలకు అడుగుపెట్టినాము. అయితే ఆ యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి ఉన్న తేడాలేంటి, గట్లనే పాత యూనివర్సిటీల ఉద్యమం చేసినప్పుడు అయితే అన్న మీద కొంతమంది అయితే దాడి చేసి హతమార్చడానికే ప్రయత్నించారట. మరి వాళ్ళ జోలు కూడా ఒక్కసారి అన్నకి తెలుసుకుందామా వాళ్ళ. ఆ రోజులలో ఉద్యమం చేస్తున్న తరుణంలో పాదయాత్ర చేస్తుంటే మంతెన నియోజకవర్గంలో అప్పుడు ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి యొక్క అనుచరులు మీరు రాజీనామా చేయాలి అని అంటే దాన్ని మనసులో పెట్టుకొని నన్ను హతమార్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ రోజులలో. అయినా అదరలేదు, బెదరలేదు. ముందుకు పాదయాత్ర చేసుకుంటూ ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆ రోజులలో పాదయాత్రను సక్సెస్ఫుల్గా ముగించేసినాం. అలాగే గర్ల్స్ హాస్టల్ గురించి కూడా తనలాడుతున్న తరుణంలో గర్ల్స్ హాస్టల్ కోసం ఖచ్చితంగా మాకు కావాలంటే నన్ను బెదిరించి భయపెట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయడం, చంపేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అలాగే ఆ రోజులలో ఉద్యమము చేస్తున్న తరుణంలో అందరూ పరీక్షలు రాస్తున్న సందర్భాలలో పీజీ పరీక్షలు అన్నింటినీ కూడా మొత్తం బైకాట్ చేసేసి హాల్ టికెట్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మాకు ముందుగా పీజీ పరీక్షలు కాదు మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేక రాష్ట్రంగా మాకు కావాలి, తెలంగాణనే అగ్ని పరీక్ష అని చెప్పేసి అందరిని నిలువరించి అన్ని ఎగ్జామ్స్ అన్ని బైకాట్ చేసి కొట్లాడుకుంటూ రాష్ట్రాన్ని సాధించినాం. సో ఇట్లా అన్నీ జరిగినప్పటికీ కూడా దేనికి కూడా భయపడకుండా ముందుకు పోయి రాష్ట్రాన్ని సాధించినాం. అలాగే అక్కడ ఉన్న యూనివర్సిటీకి ఇక్కడ యూనివర్సిటీకి చాలా తేడా. అక్కడ యూనివర్సిటీకి ఇక్కడ యూనివర్సిటీకి అదేమో ఒక 42 ఎకరాలలో ఉన్నది, ఇక్కడ యూనివర్సిటీ మాత్రము ఒక 250 ఎకరాలలో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ కూడా ముందుకు ఇంకా డెవలప్ కావాలి. ఈ యూనివర్సిటీ భూమిలో జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకోము. వెంటబడి ఉరుక్కుంటా కొట్టుకుంటా తరుముదమని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే యూనివర్సిటీ భూములు అనేటివి అవి యూనివర్సిటీ విద్యార్థులకే దక్కాలి తప్ప కానీ ఈ భూ కబ్జా కూర దక్కద్దని చెప్పేసి నేను మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.